తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు కౌంటర్. రప్పారప్ప అంటే చూస్తూ ఊరుకోమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అట్టర్ క్లబ్ సినిమాలుగా సూపర్ 6 సభలు తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్. సచివాలయం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో సమీక్ష. నేపాల్లోని తెలుగు వారిని రప్పించేందుకు మంత్రి లోకేష్ రెడ్డి. వైసీపీ నేతలను అన్నదాత పోరు కాదు దగా పోరు. హీరో ఎన్నికలపై ప్రతిపక్షాల తీవ్ర ప్రచారం టీడీపీ. రెడీగా డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సిద్ధమని ఎగిరిపడ్డారు కదా, అసెంబ్లీకి రావడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా అనేది తాను ఇచ్చేది కాదని, ప్రజలు ఇచ్చేదని, ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. శాసనసభకు రాకుండా రప్పారప్ప అని రంకిలిస్తున్నారని విమర్శించారు. రప్పారప్ప అంటే చూస్తూ ఊరుకోమని, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలనా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి, లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. వైఎస్ఆర్ ఏపీ మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దయింది. నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి దృష్టి పెట్టారు. ఇక మంత్రి నారా లోకేష్ సచివాలయానికి వెళ్లి అక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో రాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ సభలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు విజయోత్సవాలు జరిపినట్లు సూపర్ 6 సూపర్ హిట్ చేసుకుంటున్నారని వైఎస్ జగన్ అన్నారు. సూపర్ 6లోని 50 ఏళ్లకు పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు. ఇక అంతేకాకుండా ఆడపిల్ల నిధి ఎగిరిపోయిందని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని కూటమి సర్కారుపై చిందులేశారు వైఎస్ జగన్. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమైంది. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకో వైపున సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అంటూ సంబరాలు చేస్తారు. దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ అన్నారు. దేశ ప్రధాని మోదీ సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు. ఇక విశాఖలో
విజేఎఫ్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రష్యా 30 రూపాయలకు ఆయిల్ అందిస్తుంటే ఇక మోడీ తన మిత్రులకు లాభాలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. డిసెంబర్లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి జీవోను తీసుకురావాలని, లేకపోతే కేంద్రం నుండి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ట్రంప్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవాలని ఉంది. దాని కొరకే వాళ్ళిద్దరి మధ్య తగాదా, అంతేగాని ఇంకా వేరేది ఏమీ లేదు. వాడు ట్రంప్ అనుకుంటున్నాడు నాది అతను బెరుక్కుంటున్నాడని. అరే నేను బెరుక్కుంటా ఉంటే ఇతను నిన్నొచ్చి అడుగుతా ఉన్నాడని వీళ్ళిద్దరికి దీనివల్లే ఎక్కువ రైతులు నష్టపోతున్నారు. ఇంతకంటే వేరేదే లేదు. చాలా మందికి తెలియదు రహస్యాలు. తర్వాత వైసీపీ పార్టీ నిన్న టీవీలు చూసిన తర్వాత ఈరోజు మాట్లాడాలనిపించింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని బిలియనేర్ చేశాడు. నా కొడుకుని నేనేమి చేయలా, ఆయన మాత్రం చేశాడు. కొడుకుని బిలియనేర్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి సామాన్యమైన కుటుంబంలో పుట్టినోడే, ఏం కోటీశ్వరుడు కుటుంబంలో పుట్ల. కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజశేఖర్ రెడ్డి వాడుకుంటూ కొడుకుని బిలియనేర్ చేశాడు. మరి ఎట్టయితేనేమి నేను ఆయన్ని పోగొడతాను. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ టెక్నాలజీని పరిచయం చేయడంలో సీఎం చంద్రబాబు ముందుంటారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్డు ద్వారా ప్రజలు సులభంగా రేషన్ పొందగలరని తెలిపారు. మొబైల్ ఫోన్లో కార్డులు, ఫోటో లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఎక్కడైనా రేషన్ పొందే సౌకర్యం ఉంటుందని వివరించారు. మండవాలి శ్రీరామూర్తి, మేడపాటి త్రిమూర్తులు రెడ్డి, కుడుపూడి సత్యవతి, గుత్తుల సాయిలక్ష్మి, సూరంపూడి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు రండి. మన బట్టలు ఇస్త్రీ చేసుకునే సోదరుడు వీళ్ళందరికీ సెల్ ఫోన్లు వాడతారు అని చెప్తున్నాడు. అయినా ఇది సాధ్యమా అని 25 సంవత్సరాల క్రితం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనుకుంటాం అని చెప్పి సహాయం చేసింది. తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయడంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడి ఉన్నటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీని మీద ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఒక డెబిట్ కార్డు లాగా, ఒక క్రెడిట్ కార్డు లాగా ఈ కార్డు ఒక గుర్తింపే కాకుండా అన్ని రకాలుగా కూడా దీనివల్ల ప్రజానీకానికి, ప్రధానంగా రేషన్ వస్తువులు పొందే వారికి ఇది ఎక్కడైనా యూనిక్ గా ఉండడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్ ఆ ప్రాతిపదికన కూడా ఎక్కడైనా రేషన్ పొందడానికి కూడా అవకాశం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను. మన రావులపాలెం మండలంలోనే 26,530 వైసీపీ నేతలు చేసిన అన్నదాత పోరు కాదని దఖా పోరు అని దుయ్యబట్టారు దర్శి టీడీపీ నేతలు. నాడు రైతులను మోసగించి నేడు నీతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీఓ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు చేపట్టిన కార్యక్రమం ఫెయిల్ అయిందని మారెళ్ల వెంకటేశ్వర్లు అన్నారు. ఇక రాష్ట్రంలో 80,000 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు కావాల్సినంత యూరియా సకాలంలో అందిస్తున్నామని అన్నారు. యూరియా అందడం లేదని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉన్న తరుణంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా చూసే పరిస్థితి లేదనే విషయాన్ని గ్రహించి ఏదో ఒక అపోహ సృష్టించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ధర్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవమైన పరిస్థితి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారైనా కానీ మన కాన్స్టిట్యూషన్ లో ఒకసారి మీరు పరిశీలించండి. ఈ రోజు రైతు భరోసా కేంద్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న రామచంద్రాపురం గ్రామంలోని 6 టన్నులు యూరియా, 6 టన్నులు డిఏపి, అలాగే ఈస్ట్ వెంకటాపురంలో కూడా 6 టన్నులు యూరియా, 6 టన్నులు డిఏపి 2020. అదే కాకుండా మన తూర్పు వెంకట సొసైటీ పరిధిలో కూడా 44 టన్నులు.
అన్నదాత పోరుకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. ఇక అన్యాయం జరిగినప్పుడు ఎలికెత్తి నిరసన తెలియజేయాల్సిందే ఉందని అన్నారు. సోషల్ మీడియా నిర్బంధం కారణంగా నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. భావ స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు సరైంది కాదని అన్నారు. ఇక ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నం సరైంది కాదని మండిపడ్డారు రవీంద్రనాథ్ రెడ్డి. ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే పెద్ద ఎత్తున అక్కడ కదలి వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసే స్థాయికి పోవడం జరిగింది. సో అటువంటి స్థాయికి మనం కూడా చేరుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్యాయం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తలుడిగిన ప్రభుత్వం, దుర్మపైతమైన వానబడిని అంటే అన్నమాట. దేశంలో ఆర్థికాభివృద్ధి జరిగితే పేదలు, వ్యవసాయ కూలీలు, రైతులు ఆత్మహత్యకు ఎందుకు జరుగుతున్నాయని సిపిఎం అగ్రనేతలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశాలు ఇవాళ ఘనంగా ముగిశాయి. ఇక దేశంలో ప్రస్తుతం సాగుతున్న 400 కోట్ల ఆర్థిక వ్యవస్థలో కేవలం కార్పొరేట్ వ్యవస్థలో ధనికులు మాత్రమే లబ్ధి పొందారని అన్నారు కేరళ ఎంపీ శివదాసన్. ఇక రాష్ట్రాలకు కేంద్ర మున్సిపాలిటీలుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. In 1985, he joined the Central Secretariat. The first Congress in Visakhapatnam. మొదటి కర్తవ్యం ఇప్పటిదాకా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మికులను సమీకరిస్తుంది. రాబోయే ఇప్పటి నుండి వ్యవసాయ కార్మికులతో పాటు గ్రామీణ పేదలను కూడా సమీకరించాలి అనే నిర్ణయం తీసుకున్నాం. అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ వర్కర్స్ను కూడా మేము ఆర్గనైజ్ చేయాలి అనే నిర్ణయం ఈ కౌన్సిల్లో తీసుకున్నాం. దానికి అనుగుణంగా రాబోయే మహాసభల్లో సంఘం యొక్క పేరును కూడా మార్చాలి అని తీర్మానం చేసుకున్నాం మహాసభల్లో. ఇది మొదటిది. రెండోది ఏమిటనంటే ఈ మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమావేశం ప్రధానంగా ఆందోళన చెందుతుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది యథార్థం, కానీ ఆర్థికాభివృద్ధి యొక్క ఫలితాలను కొద్దిమందిగా ఉన్నటువంటి ధనవంతులు ఎక్కువ స్వాధీనం చేసుకుంటున్నారంటే ఆర్థిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి. Agriculture Workers Union will take the initiative to fight against the policies of union government as well as the state government. Here, the opposition party, YSRCP, also given the support to BJP. Wherever they are getting the chance, they are raising their voice for BJP. They are not standing for the issues of the people. They are only promoting the corporate policies of union government. So yesterday in Parliament, the election, Vice President election was happened. You all know what stand has taken by. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ పార్క్ను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చారు ఆకతాయిలు. చిన్నపిల్లలు ఆడుకోవాల్సిన చిల్డ్రన్ పార్కు మందుబాబులు ఆకతాయిలకు అడ్డాగా మారింది. మద్యం సేవించి సీసాలు పగలగొట్టడం, రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజా సంఘాల నాయకులు ఆవులయ్య స్పందించారు. ఇక ఆకతాయిలు మందుబాబులు చేస్తున్న పనులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గాజు సీసాలను పగలగొట్టడంలో చిన్నారులు గాలిపాలవుతున్నారని అన్నారు. మున్సిపల్ సిబ్బంది అధికారులు వెంటనే స్పందించి శుభ్రం చేయాలని కోరారు. ఇక అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు స్థానికులు కోరుతున్నారు. గతంలో పొట్టి శ్రీరాముల దగ్గర చిల్డ్రన్స్ పార్క్ కోసం గత పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం చేశారు. నగర పంచాయతీ 2011 ఆగస్టున నగర పంచాయతీగా అయింది. గ్రేడ్ 1-2 మున్సిపాలిటీగా గత 2 నెలల క్రితం అయింది. అయితే ఇది నగర పంచాయతీ నుంచి పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుతుందే తప్ప అభివృద్ధి అనేటువంటిది గొర్రెతోక బెత్తల్లాగా ఉంది. ఇవాళ దాదాపు 1,00,000 మంది జనాభా పైచిలుకు 20 వార్డులు 1,00,000 మంది పైచిలుకు గిద్దలూరు మున్సిపాలిటీలో పేదలు నివసిస్తున్నారు.
మరి వాళ్ళ పేదలు పిల్లలకు సంబంధించింది కావచ్చు, లేదా చిల్డ్రన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఆహ్లాదకరంగా సెలవు రోజులలో లేదంటే ఏదన్నా హాలిడేస్ సందర్భంగా ఇక్కడ ఆడుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవది, గతంలో దీనికి మనం చూసి మన వెనకనే ఉన్నాయి, ఒక 2-3 పరికరాలు మాత్రమే వేశారు తప్ప దీని మెయింటెనెన్స్ అనేది లేదు. అంటే ఏదైతే పార్క్ అనేటువంటిది చిల్డ్రన్స్ పార్క్ పెట్టి పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలని చెప్పేసి మున్సిపాలిటీలో చట్టం ప్రకారం ఉందో దానికి భిన్నంగా మన గిద్దరు నగర పంచాయతీ మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. దాదాపు 2 నుంచి 3 ఎకరాలు ఉంటుంది ఈ చిల్డ్రన్స్ పార్కు. దీనికి డెవలప్మెంట్కు సంబంధించిన నిధులు కేటాయించలేదు. చుట్టూ ప్రహారీ కూడా కట్టి వదిలేశారే తప్ప మిగతా ఉన్నటువంటి పిల్లలు ఆడుకునేటువంటి పద్ధతిలో పరికరాలు పెట్టడం కానీ, లేదు ఒక వాచ్మెన్ పెట్టి దీన్ని శుభ్రం చేయించడం కానీ ఇవన్నీ జరగట్లేదు. ఇవాళ ఇక్కడ చాలా మంది చూస్తున్నాం, అనేక రకమైన ఇది ఒక రకం చెప్పాలంటే మందుబాబులకు అడ్డగా మారిపోయింది. అందుకని ఇప్పటికైనా సరే నగర పంచాయతీ అధికారులు స్పందించి దీనికి ఉన్నటువంటి ఏ అయితే దారిలోనే అన్నిటిని శుభ్రం చేసి మిగతా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేపించి కనీసం పిల్లలు ఆడుకునేటువంటి పద్ధతిలో చిన్నపాటి పరికరాలు పెట్టి దీన్ని పార్కు రూపంలో తీసుకురావాలని చెప్పేసి లోకల్ స్థానికంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ అధికారులను, అదే మున్సిపల్ శాఖ అధికారులను. ఏదైతే పాలకవర్గం ఉందో దీని మీద సీరియస్గా దృష్టి పెట్టుకొని 3 ఉన్నాయి మనకు చిల్డ్రన్స్ పార్కులు. 1 పొట్టిసిన విగ్రహం కాడ, 2 మన విరంచి నర్సింగ్ హోమ్ పక్కల 1 ఉంది, 3 కాసిరెడ్డి కుంట 1 వాకర్స్గా చేయాలని చెప్పేసి ఈ మోటను డెవలప్ చేస్తే గిద్దలూరు ప్రాంత సీనియర్ సిటిజన్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా నగర పంచాయతీ అధికారులు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. గతంలో పొట్టి శ్రీరాముల దగ్గర చిల్డ్రన్స్ పార్క్ కోసం గత పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం చేశారు. నగర పంచాయతీ 2011 ఆగస్టున నగర పంచాయతీగా అయింది. గ్రేడ్ 1-2 మున్సిపాలిటీగా గత 2 నెలల క్రితమైంది. అయితే ఇది నగర పంచాయతీ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సరిపడే ఎరువులు ఉన్నాయని కడప కలెక్టరేట్ చెరుకూరు శ్రీధర్ వెల్లడించారు. ఎరువుల కొరత ఉందంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు ఆందోళనపై కలెక్టర్ మీడియా ముందు మాట్లాడారు. జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో వరి పంట సాగుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగానే యూరియా నిల్వలు తెప్పించామని అన్నారు. కలెక్టరేట్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్ కూడా మాట్లాడారు. ఇక హిందూ దేవుళ్లను దూషిస్తూ గతంలో టిక్ టాక్లో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ కావడం వివాదాస్పదమైందని అన్నారు. ఈ వీడియోను చేసిన వ్యక్తికి దేహశుద్ధిని చేసిన హిందూ సంఘాలు పోలీసులకు అప్పగించారు. ఇక అంశంపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు వెల్లడించారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ అది 2022లో పాత వీడియో అనేసి పత్రికా ముఖంగా అందరికి తెలియజేస్తా ఉన్నాము. ఇది మళ్ళా దాని మీద వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఎక్కడ నుంచి అయినా మనకి అడ్వర్స్ న్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్లీ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదే విధంగా మనకి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అందరూ కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. సో షార్టేజ్ కి స్థితి అయితే ప్రెసెంట్ లేదు. ప్రాపర్ గా అవైలబుల్ క్వాంటిటీ మేనేజ్ చేయడం జరుగుతుంది. సో రైతులు అందరూ కూడా సైంటిఫిక్ గా యూరియా అప్లై చేస్తే మనకి ప్రెసెంట్ ఉన్న అవైలబుల్ క్వాంటిటీతో అంతా మనం మేనేజ్ చేయగలుగుతాము. RSKs లో కూడా సఫిషియెంట్ క్వాంటిటీ ఇప్పుడు అందుబాటులో వస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా ప్రెసెంట్ సఫిషియెంట్ క్వాంటిటీ అవైలబుల్ గా ఉంది. యూరియా అందుబాటులో లేదు అనేటువంటి సమస్య కూడా ఎక్కడ రాలేదు. అక్కడక్కడ చిన్న చిన్న అంశాలు మా దృష్టికి రావడం జరిగింది. అంటే క్యూలో నిలబడటం కానీ, లేకపోతే 1 బస్తా మాత్రమే ఇస్తున్నారు 1 ఎకరాకి, మాకు 2 బస్తాలు కావాలన్నటువంటి అట్లాంటిది కానీ వస్తూ ఉంది. వాటిని కూడా ఏదైనా అవసరానికి తగ్గట్టుగా మనం లోకల్ ఏరియాలో దానికి మనం గుంటూరు జిల్లా తుళ్లూరులో CRDA లిమిట్స్లో వేరియంట్స్ సెక్యూరిటీ లిమిట్స్ ఉంటాయని అన్నారు ఎస్పీ సతీష్ కుమార్. సెక్యూరిటీ సిబ్బంది వారు ఇప్పటి వరకు ప్రైవేటు స్కూళ్లలో పెంచి ఉండేవారని, ఈ ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని CRDA వారికి గృహాలు కావాలని తెలియజేశామని అన్నారు. ఇక CRDA వారు 10 లక్షల ఫండ్ కేటాయించారని ఆయన స్పష్టం చేశారు. తుళ్లూరులో సిబ్బంది కొరత గురించి హోంమంత్రికి లేఖ రాశామని, రాజధాని ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్య, ఇతర సమస్యలు అన్నీ కూడా తమ దృష్టిలో ఉన్నాయని వెల్లడించారు ఎస్పీ సతీష్ కుమార్. ఈ బందోబస్తు అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ డ్యూటీస్ కి APSP బెటాలియన్ కొన్ని అవుట్ సైడ్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ, వేరియస్ బెటాలియన్ నుంచి కానీ ఇక్కడ స్టే చేస్తూ ఈ డ్యూటీస్ అన్ని పర్ఫామ్ చేస్తుంటారు. దానికి ఇప్పుడు మనకి మన ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో మనకి ఇప్పుడు టెంపరీగా అకామిడేషన్ లో ఉన్నారు.
కొన్ని అకామిడేషన్ ఆ స్కూల్ కొంచెం వాడు స్కూల్ స్టార్ట్ చేయడానికి ఆ రీజన్ ఒకటి, రెండవది కొన్ని అకామిడేషన్ పరంగా కూడా అక్కడ కొంచెం ఫెసిలిటీస్ చాలకపోవడం వల్ల మనం ఇక్కడ మన సిఆర్డిఏ దగ్గర నుంచి రిక్వెస్ట్ పెట్టుకుని ఒక బిల్డింగ్ ని ఒక స్కూల్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఆ స్కూల్ ని మనం తీసుకొని దాన్ని రెనోవేషన్ వర్క్స్ మన హానరబుల్ ఐటీ మినిస్టర్ సార్ పార్టీ ఆఫీస్ నుంచి సపోర్ట్ చేయడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ అరౌండ్ 10 lakhs వర్త్ రిపేర్ ని ఇక్కడ మనం చేయడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్స్ కానీ వాళ్ళ అకామిడేషన్ చేస్తున్న రూమ్స్ కానీ అన్ని కూడా రెనోవేట్ చేస్తూ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ as well as ప్లంబింగ్ వర్క్స్, బాత్రూమ్స్ అన్ని కూడా రెడీ చేస్తూ ఈ రోజుకి 100 members ఈజీగా కంఫర్టబుల్ గా అకామిడేషన్ చేయడానికి ఒక ఫెసిలిటీస్ ని కల్పించడం జరిగింది. దీనిలో మన ఎస్డిపిఓ నార్త్ అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, తర్వాత ఎస్డిపిఓ నార్త్ మురళీకృష్ణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జాతీయ రహదారిపై ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు ఇచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం ఆ పథకం ఇవ్వట్లేదని అన్నారు. పథకం ముందు ప్రతిరోజు 500 రూపాయలు సంపాదించుకొని మా జీవనోపాధికి నింపుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని ప్రకటించడం జరిగింది. ఆ పథకాల అమలులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరు చెప్పి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలు తీరు ఎలా ఉన్నప్పటికీ ఈ పథకం వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆటోలపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి సుమారు 30 లక్షల కుటుంబాలు రోడ్డు పాలు అవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లు, ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవాళ్ళు, స్పేర్ పార్ట్లు అమ్మేవాళ్ళు, మెకానిక్ చేసేవాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు, సర్వీసింగ్ చేసేవాళ్ళు, ఈ రకంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 30 లక్షల కుటుంబాలు ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డు పాలు అవ్వడం జరిగింది. మరి ఈ 30 లక్షల కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం సేమ కుట్టినట్టు కూడా లేదు. ఆటో కార్మికులను ఏ విధంగా ఆదుకుంటారో నేటికి కూడా ప్రకటించలేదు. వారి ఎన్నికల ముందు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాహన మిత్ర పథకం పేరు చెప్పి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరింత పెంచుతామని చెప్పారు. ఇవాళ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టకపోగా లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఈ మండలంలో ఉన్న ఆటో కార్మికులందరూ ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుచేతనంటే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు విధానం పెట్టి ఆటో కార్మికులకి అన్యాయం జరిగింది. పెట్టే ముందు ఆటో కార్మికులను ఆదుకొని అప్పుడు ఫ్రీ బస్సు విధానం పెడితే ఎంతో బాగుండు. ఆటో కార్మికులకి ఈ రోజు తిన్నాక తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ఆటో కార్మికులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆటోకి వాళ్ళ ఆటోలు లైసెన్సులు కట్టుకోవడానికి. ఇక ఇప్పుడు వరకు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏనంతెరకు న్యూస్.